హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాన్వీ వ్లాగ్స్. హాయ్ అండి అందరికీ. చాలామంది బెండకాయలు ముదిరిపోతూ ఉంటే ఎందుకు అని చెప్పేసి బయట వారేస్తారు. వాటి గింజలన్నింటినీ ఒలుచుకొని మనం ఈ విధంగా ముత్యాల్లాగా వస్తే మనం ఒలుచుకుంటే వీటితోటి మనం చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈ చట్నీ ఎలా చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు. వీటన్నింటినీ ఫస్ట్ పక్కన పెట్టుకొని మూకుట్లో మనం సిమ్లో పెట్టుకొని ఆ గింజల్ని దోరగా చాలాసేపు కొంచెం వేయించుకుంటూ ఉండాలండి. తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని చూస్తున్నారు కదా, ఆ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఆ ఉన్న నూనెలోనే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, తర్వాత కాస్తిన్ని నువ్వులు, ధనియాలు, జీలకర్ర వీటన్నింటిని కూడా సిమ్లోనే వేయించుకోవాలి. చాలా కొద్ది టైంలోనే వేగిపోతాయండి. అందులోనే కాస్త కొత్తిమీర వేసి టమాటాలు కూడా వేసి వేయించుకొని అవి లైట్గా మగ్గితే సరిపోతుంది. కాస్త పసుపు వేయించేసుకొని ఉప్పు తగినంత వేయించుకొని తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీలో రుబ్బేసుకోవాలి. ఫస్ట్ రుబ్బుకున్న తర్వాత మన ఇష్టం అండి.